కాదు ఆయన ఏమంటాడు, కామబల సంయుక్త, కోరికతో వెళ్ళాడు. ముహూర్తం చెడిపోదండి అమ్మా. ఏ మాసమైనా ఏ పూజ చేసినా మీ లోపల కోరికలుంటే తాత్కాలికంగా పక్కన అట్టే పెట్టండి. దీనికే ఇంకో గాథ ఉంది. మహారాజు గారు గొప్ప భక్తుడు, పూజ చేస్తున్నాడు. మహారాణి గారు పక్కనే కూర్చుని పువ్వులు అందిస్తోంది. సంతోషమే. ఈ లోపల ఉన్న పువ్వులు అయిపోయాయి, పూలగంప దూరంలో ఉంది. చెలికెత్తి అందించడం ఆలస్యమైంది. మహారాణి గారు అందించడం లేక చెయ్యిలా జాపారు. ఈ లోపల మహారాజు గారు తల ఎత్తెప్పి చూశాడు. ఈ లోపల మహారాణి గారు ఆ పూలు అందుకుని చెలికెత్తి కోపంగా చూస్తూ ఇలా అందించింది. అందించడంలో చేతికి ఉన్న గాజులు గలగల్లాడుతూ జారాయి. మహారాజు గారు పువ్వులు అందుకోవడం మానేసి ఆ చెయ్యి చూసి, అబ్బా మా మహారాణి చెయ్యి ఎంత అందంగా ఉందో అనుకున్నాడు. డామ్మని ప్రాణం పోయింది. బోయేవాడిగా జన్మించాడు. ఇది శివపురాణంలో, స్కాంద పురాణంలో, కాశీ మహాత్యంలో కనిపిస్తుంది. చేస్తున్న పని మీద దృష్టి పెట్టండి అంతే తప్ప, మీ ఆలోచన తప్ప నేనంటలేదు. అనుభవించండి, సుఖాలు అనుభవించడం వద్దంటలే. కానీ చేస్తున్న పని నుంచి మీ మనస్సుని పక్కకి మళ్ళించకండి. అగో అలాంటి దానికోసమే ఈ అమ్మాయి ఇంత జాగ్రత్తగా 50 నెలల పాటు, అంటే అన్నేళ్లలో 50 ఏళ్ల పాటు ఈవిడ స్నానం చేస్తే అదృష్టశాత్తు పాపాలు తొలగాయి, శాపాలు తొలగాయి. విష్ణులోకానికి వెళ్ళింది, అంటే బ్రహ్మలోకానికి వెళ్ళింది. అక్కడ అట్నుంచటు అక్కడ అడిగాడు అనేసరికి ఆయన బ్రహ్మదేవుడు ఏం చేశాడు, ఈ పిల్లకి పేరు మార్చాడు. ఏమని చెప్పి, తిరోత్తమ. అంటే నువ్వు గింజ లోపల ఉన్న అందం ఎంత ఉందో అంతా పట్టుకు చీమలో పెట్టి, అమ్మా నువ్వేమీ చేయక్కర్లేదు, వీణ పట్టుకుని గానం, వీణ పట్టుకు వాయించాలి. గానం ఏమిటండి అయ్యా, వీణ వాయిస్తూనే గానం చేయాలి. దానికి వేదంలో మంత్రం ఉంది. మనకి మాత్రం వాయిస్ బాగుండదు కనుక వాయిస్తుంటాం. వాయిస్ బాగుంటే వీణ వాయించవు. చిన్నప్పుడు నేను సంగీతం